స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడన్నా సరే ఏకగ్రీవం అయిందంటే ఆ ఇన్ఛార్జికి టికెట్ లేదు అని జగన్ ఈ రోజున కరాఖండిగా చెప్పేశాడు. కాకపోతే చాలామంది నాయకులు ఆ టికెట్ లేకపోతే పోయలే కానీ ఇప్పుడు ఈ భారం అంతా మనం ఏడబరేద్దాం అని ఒకవైపు అనుకుంటూ ఉంటే, మరొక వైపున ఎన్నికల్లోపు జగన్ అరెస్ట్ అవుతాడేమో అనే అభిప్రాయం వ్యక్తం చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఆసక్తికరంగా వైసీపీలో ఇంటర్నల్గా జరుగుతున్న చర్చ ఏమిటంటే జగన్ అరెస్ట్ గురించి. జగన్ అరెస్ట్ అయితే వీళ్ళకి ఎందుకు సంతోషంగా ఉంటుందా, లేదు బలం వస్తుంది, మనం గట్టిగా పోరాటం చేయడానికి అవకాశం దొరుకుతుంది అని అనుకుని వీళ్ళు చర్చించుకుంటున్నారా? అసలు సంగతులు ఏమిటి ఈ వీడియోలో చూద్దాం. ఏంటిటా కుండబద్దలు కొడతా. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అనేది చాలా రోజులుగా ఒక బ్రహ్మ పదార్థం లాగా నడుస్తుంది. మోడీ అమిత్ షాలు పైన అధికారంలో ఉన్నంత సమయం జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఉండదు అని కరాఖండిగా చాలామంది అనేవాళ్ళు ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ఈడీ వివేకానంద రెడ్డి హత్య కేసులో కావచ్చు, లిక్కర్ స్కామ్లో కావచ్చు దూకుడుగా ఉంటే దాన్ని చూసి మళ్ళీ అరెస్ట్ ఉండొచ్చేమో అనే ఒక అభిప్రాయం ఉంది. కాకపోతే చంద్రబాబు నాయుడే జగన్ అరెస్ట్ కోరుకోవటంలా, తన అరెస్టు జరిగినప్పుడు ఏం జరిగింది, పరిస్థితులు ఎలా మారిపోయాయి అనేది చంద్రబాబు నాయుడికి బాగా అవగతం అయింది. దాంతోపాటుగా రాజకీయ కారణాలతోటి ఇలాంటి పెద్ద పెద్ద హై ప్రొఫైల్ వ్యక్తుల్ని అరెస్ట్ చేస్తే కనుక అది ఏ రకంగా రాజకీయాలు టర్న్ ఆఫ్ తీసుకునే అవకాశం ఉందనేది కూడా చంద్రబాబు నాయుడికి బాగా తెలుసు. అందుకని జగన్ అరెస్టు దాదాపుగా ఉండకపోవచ్చు. కానీ వైసీపీలో ఇంటర్నల్గా జరుగుతున్న చర్చ ఏమిటి అంటే జగన్ అరెస్ట్ గురించి వాళ్ళు చర్చించుకుంటున్నారు. అంటే అరెస్ట్ అయితే బాగుండు అని వాళ్ళు అనుకుంటున్నట్టుగానే ఒక సమాచారం అయితే కనపడుతుంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల లోపు కనుక ఆయన అరెస్ట్ అయితే ఏదైనా టర్న్ ఆఫ్ అయ్యి మనకి లబ్ధి చేకూరింది అనుకోండి, మనం పెట్టే ఖర్చుకి పెద్ద ఇబ్బంది లేకుండా ఉంటుంది. దాంతోపాటుగా ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా కొంత గెలుపు గుర్రాల్లాగా వీళ్ళు కూడా పరిగెత్తే అవకాశం ఉంటుంది. కాకపోతే అసలు కాడి కిందేసిన ఇన్ఛార్జీలు మొత్తం జగన్ అరెస్ట్ అయ్యాడు అనుకోండి, ఆ అరెస్ట్ పేరు చెప్పుకొని మనం కూడా ఇందులో ఎటువంటి ఖర్చు పెట్టకుండా తప్పించుకునే అవకాశం ఉంటుందని కొంతమంది అనుకుంటున్నారు. ఇలాంటి వ్యవహారాలతోటి టీడీపీ నాయకులు, టీడీపీ కార్యకర్తల కంటే కూడా వైసీపీలో నాయకులు అయిన వాళ్ళు, ఇన్ఛార్జీలు అయిన వాళ్ళు జగన్ అరెస్ట్ గురించి చర్చించుకుంటున్నారు. పోనీ ఇక జగన్ అరెస్టు ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు లోపు అవుతుందా అంటే అయ్యే అవకాశాలు లేవు. ఎన్నికలే ముందుకు వస్తాయి. ఏదైనా అయితే గీతే స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతనే జగన్ అరెస్ట్ ఉండేది. ఉంటే గనుక అలాంటిది ఉంటుంది అనేది కరాఖండిగా ఎవరు చెప్పలేని అంశం. కాకపోతే వివేకానంద రెడ్డి హత్య కేసులో కానీ, ఈ లిక్కర్ స్కామ్లో కానీ దాదాపుగా చివరి దాకా ఈ కేసును తీసుకెళ్తే అందులో జగన్మోహన్ రెడ్డి పేరు చివరిలో పైన కనపడుద్ది. అలాంటి పరిస్థితులే ఉన్నాయి. సిబిఐ కరాఖండిగా ఆ రోజున ఛార్జ్షీట్లో కూడా చెప్పింది ఏమిటి అంటే బాహ్య ప్రపంచానికి తెలియక ముందే జగన్కి ఆయన మరణ వార్త తెలుసు అనే దాని గురించి. కానీ మరి లిక్కర్ స్కామ్లో కూడా అంతిమ లబ్ధిదారు ఎవరు అని అంటే జగన్మోహన్ రెడ్డి అని కానీ సిబిఐ తేల్చిన అంశాలే. వీటిని ఒక పక్కన పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు ఈడీ ఎందుకని ఈ రైడ్లు చేయటం, కొత్తగా ఆధారాలు సంపాదించడం అని అంటే నిన్ననే మనం కుండబద్దల్లో కూడా ఒక వీడియో పెట్టాం. జగన్మోహన్ రెడ్డిని ఈడీ కొంచెం గట్టిగానే పట్టుకునే పరిస్థితులే కనపడుతున్నాయి ఈ రోజున. దానికి కారణం ఏమిటి అని అంటే పైనున్న బీజేపీ నాయకులు జగన్తో ఇక పని లేదు అనేది దాదాపుగా నిర్ణయించుకున్నట్టుగా కనపడతా ఉంది. అందుకోసమనే ఇక జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా ఇరాడికేట్ చేయడానికి ఏమన్నా వైసీపీలో ఇప్పుడు నాయకులు ఏదన్నా ఉంటే మరి పక్క పార్టీలను చూసుకుంటారు. ఆ పార్టీ బీజేపీ పార్టీ అవ్వచ్చు, లేదు గంపగొత్తగా వైసీపీలో ఉన్న మిగతా కింద స్థాయి నాయకులందరూ మిథున్ రెడ్డి కావచ్చు, ఆల్రెడీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఇలాంటి నాయకులందరూ బీజేపీ తోటి ఫుల్ అండర్స్టాండింగ్లో ఉన్నవాళ్లే. చివరికి కొడాలి నానితో సహా బీజేపీ నాయకులతో అండర్స్టాండింగ్లో ఉన్నారు. అంటే గంపగొత్తగా కాంగ్రెస్ పార్టీ ఎలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయిందో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గంపగొత్తగా అలా బీజేపీ పార్టీ అవుద్ది. ఒక రకంగా బీజేపీకి బలం పెరుగుద్ది. ఇక్కడ ఒక అడ్వాంటేజ్ బీజేపీకి కనపడుతుంది. కాకపోతే జగన్ లాంటి వ్యక్తిని వదిలేసుకుంటే బీజేపీ ఏం చేయాలి అనేదే కనపడతాలి ఇక్కడ. ఎందుకంటే ఆల్రెడీ ఒకవైపు కూటమితోటి వీళ్ళు మింగిలై ఉన్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఫుల్ అండర్స్టాండింగ్లో కూడా కనపడుతున్నారు. ఇప్పుడు బీజేపీయే కూటమి నుంచి బయటకు వచ్చినా కూడా
పవన్ కళ్యాణ్ వస్తాడో రాడో తెలియని పరిస్థితులే ఉన్నాయి. పవన్ అంతగా చంద్రబాబు నాయుడికి అట్రాక్ట్ అయిపోయి ఉన్నాడు, అంత మింగిలైపోయారు. ఆ రెండు పార్టీలు దాదాపుగా జతకూడి ఇక్కడ నడిపిస్తున్నాయి. దాదాపు పవన్ కళ్యాణ్ కూడా 15 సంవత్సరాల పాటు మేము కూటమిలో ఇలాగనే నడుస్తాము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధే మాకు ముఖ్యం, ఈ యాంటీ ఇన్కంబెన్సీ ఓటుని గతంలో ఎలాగ ఆకట్టుకున్నామో ఇప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తున్నా కూడా దాన్ని సబ్సైడ్ చేయడానికి అందరం కలిసి ఉండాల్సిన అవసరం ఉంది. అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా రానియకుండా చేస్తే వైసీపీ అంతర్ధానం అయిపోతుంది అనేది ఒక భావన ఇప్పుడు ఆ రెండు పార్టీల్లో ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి జనసేనని టీడీపీని ఆ రకంగానే వేధించాడు. వాళ్ళిద్దరికీ కామన్ శత్రువు జగన్మోహన్ రెడ్డి. బీజేపీకి ఒక సైడ్ అటు ఒక సైడ్ ఇటు గోడ మీద పిల్లి వాటం లాగున్నా గెలుపు గుర్రాలు ఎవరైతే వాళ్ళతోటే ఉంటారు బీజేపీ వాళ్ళు. అందుకని చంద్రబాబు నాయుడికి ద్వారాలు మొత్తం మూసేసామని చెప్పినా కూడా ఓపెన్ చేసి మరి తర్వాత రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించుకున్నారు. ఈయన బలమే వాళ్ళని కేంద్రంలో అధికారంలోకి తీసుకొచ్చింది. అలాంటిది ఇప్పుడు వైసీపీని గనక టోటల్గా ఎరాడికేట్ చేస్తే, అంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అప్పుడు ఉన్న పరిస్థితుల్లో కూడా బీజేపీ ఆలోచన తీరు కూడా ఇలాగనే ఉంది. టోటల్గా మరి చంద్రబాబు నాయుడు లోపల ఉంటాడు, అవసరమైతే తర్వాత లోకేష్ను కూడా అరెస్ట్ చేసే అవకాశాలు జగన్మోహన్ రెడ్డి తీసుకుంటాడు. టీడీపీలో ఉన్న కింది స్థాయి నాయకత్వాన్ని మొత్తం బీజేపీగా మార్చుకుంటే బీజేపీ బలం పెరుగుద్దని ఆలోచన వాళ్ళు ఆలోచించారనేది కూడా ఒక పుకారు ఉంది. అలాంటిది ఇప్పుడు సేమ్ వైస్ వర్సా ఇటు వైసీపీకి అప్లై చేస్తే వైసీపీ నాయకులు అందరూ కలిసి బీజేపీలో ఉంటారు. అదే కదా ఇప్పుడు జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అవినాష్ రెడ్డి కావాలంటే బీజేపీలోకి వెళ్ళిపోతాడని, మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి అందరూ బీజేపీ తోటి అండర్స్టాండింగ్లోనే ఉన్నారు. వైసీపీ లేదంటే ఇంక వాళ్ళు అందరూ కలిసి బీజేపీలోకి వెళ్ళేది. ఇప్పుడు కొత్తగా విజయసాయి రెడ్డి కూడా ఏదో ఆయన కూడా ఈ మతతత్వ రాజకీయాల్లో ఉన్న దాన్ని ఏదో ఒక రకంగా అడ్వాంటేజ్గా తీసుకొని తన కొత్త పార్టీ పెట్టడానికి ఆయన కూడా ఒక లైను మతతత్వ పార్టీల లైనే ఎత్తుకున్నాడు. మరి ఎందుకంటే ఈ రోజున ఆయన చేసిన కొన్ని కామెంట్స్ సాదిక్ అరెస్ట్ మీద కానీ, సాదిక్ వెనక ఉగ్రవాదులు ఉన్నారని కానీ, జగన్మోహన్ రెడ్డి చర్చలను ప్రోత్సహించాడు, మత మార్పిడిని ప్రోత్సహించాడని చెప్పడం వెనక కానీ ఉద్దేశం ఇదే. దాదాపుగా అందరికీ ఇప్పుడు కామన్ శత్రువుగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఇప్పుడు అడ్వాంటేజ్లో బీజేపీ ఒకవేళ వదిలేసుకోవాల్సి వస్తే జగన్నే కదా వదిలేసుకుంటుంది. అలా వదిలేసుకునే సమయంలో మరి జగన్ అరెస్టు అనేది ఖాయం అయిపోయినట్టే కదా. కానీ జగన్ ముట్టుకుని వేలాడాల్సిన పని బీజేపీకి ఎప్పుడు వచ్చింది? ఆయన దగ్గర బలం ఉన్నప్పుడు. అలాంటి బలాన్ని ఇప్పుడు ఒక రకంగా పక్కకు వెళ్ళిపోయే పరిస్థితులు కనపడుతున్నాయి. జగన్ అరెస్ట్ గురించి అందుకనే వైసీపీలో కూడా చర్చించుకుంటున్నారంటే పై స్థాయిలో ఉన్న నాయకులు, లేదు ఢిల్లీ నుంచి ఏదో ఒక సమాచారం ఈ కింద నాయకులు మొత్తానికి వచ్చింది, జగన్ అరెస్టు ఈసారికి ఉండొచ్చేమో అనే అనుమానాలు కూడా వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీని మూలాన వైసీపీలో ఇంత పెద్ద చర్చ నడుస్తుంది. ఇది ఎప్పుడు జరుగుతుంది అని అంటే అది మాత్రం ఎవరు చెప్పలేరు. ఇదే ఈరోజు కుండబద్దలు.